నువ్వు కొట్టు నువ్వు తిట్టు పండబెట్టి తొక్కు పడతాడు. ఇంకోవాడు వాడెవడు? ఇప్పుడు ఒక మాట చెప్పండి అంటే వాళ్ళు ఏమన్నా బయటోలా ఎప్పుడు అన్న తమ్ముళ్ళ ఉన్నారా? ఎక్కువ మాటికి అయితే యాక్సిడెంట్ అనే కన్ఫర్మ్ తెలుసు అంటే, కానీ ఏందంటే మీ నాడు ఒకళ్ళు చేసినట్టు ఎట్లుంటది చేసినట్టు ఊక్కుంటావా? నువ్వు దిగురా బండిదే అంటే నువ్వు దిగురా. అరే ఏం తీసుకోవద్దు తప్పు చేస్తే తప్పు చేస్తే ఎవరైనా కూర్చుంటాడు అంటే నేనైనా కూర్చుంటా మనోడైనా కూర్చుంటా ఎవరైనా కూర్చుంటాడు తప్పు చేస్తే పోయిందా లేదా పోయినావా లేదా ఎట్లా పోతావురా? అంటే ఇంకో ఏం ఆఫీస్ లో ఏం ఈయన కళ్ళ పట్టి అడుగుతానే ఎక్కడుంది ఇమ్రాన్ తను పంపి నీ కొడుకు బాగుపడతారు అన్నోళ్ళే ఉన్నారు, చెడిపోతారు అన్నోళ్ళు ఇవ్వలేరు. అది తెలుసా నీకు? నీకు బయట పేరు ఎట్లుందో తెలుసా? మాట అయిన తర్వాత మసులుతుంది నా కడుపులా. నా మాట నా కొడుకు కింద ఇష్టమిచ్చి నేను చావాలనా? అందరు ఫోన్ చేసి నీ కొడుకుని ఎందుకు అట్లా కొడుతులు వాడిని ఎందుకు కొడుతులు అని ప్రతి ఒక్కరు అంటుండ్రు. ఇమ్రాన్ నా కొడుకు మీద ఎవరు చేయొద్దు, ఏది ఉన్నా నువ్వు చూసుకోవాలి, నువ్వే మాట్లాడాలి. సో గైస్ నిన్న అయితే లోకేష్ ది అనిల్ ది మ్యాటర్ మీ అందరు చూసారు కదా. సో యాక్సిడెంట్ అంటే మనకి యాక్సిడెంట్ కొట్టిరా యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్ అయితే మనకు తెలుసు. సో కొట్టిరా లేదా అనేది మనకు అంత తెలియదు. అండ్ ఎందుకంటే హర్ష దీని గురించి చేస్తుండు కదా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకో ఇష్యూ ఏమైందంటే నిన్న లోక్షిత్కి కొట్టినందుకు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా సీరియస్ అవుతున్నారు అంటే. ఇప్పుడు గంగు మనం ఏదైతే వీడియో చేస్తారో గంగు ఆడనే ఉన్నాడంట. సో గంగుని పట్టుకొని అడుగుతురంట అసలు ఏంది అనేది నాకు కూడా అంత అర్థమవుతలే. ఎప్పుడైనా మనం ఒక క్లారిటీ ఉండాలా, మనకు ఒక వీడియో ఉండాలా అనేది. అందుకని ఇప్పుడు ప్రెజెంట్ నేను ఆడికి పోతున్నా. ఆడికి పోయిన తర్వాత ఏంది అసలు వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఎందుకు రియాక్ట్ అవుతారు ఏందో నాకైతే తెలియదు. సో ఇప్పుడైతే మనమైతే ఆడ పోదాం. ఆడ పోయిన తర్వాత ఏంది అనేది ఒక క్లియర్గా అర్థమవుతుంది. అనిల్ది నాకు చూసిన వరకు వాళ్ళ ఇంట్లో అనిల్ అందరైతే అదే చెప్పారు యాక్సిడెంట్ అయిందని చెప్పి. సో ఇంకా ఏమైనా నెక్స్ట్ వీడియో ఏమైనా ఉంటే నేను అనిల్తోనే డైరెక్ట్ కూర్చొని నేనే మాట్లాడిపించి అనిల్తో చెప్పిస్తా అసలు ఏం జరిగింది ఏందని. ఒకటి ఏంటంటే ఆడ వీళ్ళు నాకు చెప్పకుండా పోయారు. ఆ రీజన్తో అందరికీ కోపం వచ్చింది. అండ్ ఈ మాట నాకైతే చెప్పలేదు. సో తర్వాత లోక్షిత్ దగ్గర నుంచి మనకి మాటలు అనేది తెలిసినాయి. సో ఇప్పుడు ఆడ పోయిన తర్వాత గంగుని పట్టుకొని అడుగుతురంట. సో ఇప్పుడే గంగు నాకు ఫోన్ చేసిండు. సో ఇప్పుడు ఆడ పోయిన తర్వాత ఏం జరుగుతుంది ఏందనేది మీ అందరికీ ఇప్పుడు వాళ్ళదే తప్పు, మనకు తప్పే వాళ్ళది. అది ఇప్పుడు ఏ రీజన్తో మాట్లాడతారు ఏందనేది ఆడ పోయినాక తెలుస్తుంది. అది అడగలేదు, నాకేం చెప్పలేదు. ఇప్పుడు మంచి చెడు అయిపోయింది అనుకో ఓన్ అడుగుతారు. ఇప్పుడు ఈ మ్యాటర్ నాకు తెలిసింది, నాకు చెప్పకుండా అని చెప్పి నాకు తెలిసింది. అదే ఇన్ కేస్ ఇన్సిడెంట్ అయిపోయి అది అయిపోయింది అనుకో నేనని చెప్పి చెప్పరా? చెప్పండి అనుకోండి. హర్ష చెప్పండి, నేను వచ్చినా కదా అతను మాట్లాడండి అంటున్నా. మళ్ళీ ఏం మాట్లాడాలి? ఇమ్రాన్ నీ తల పని చేస్తుండు నా కొడుకు. నువ్వు కొట్టు నువ్వు తిట్టు పండబెట్టి తొక్కు పడతాడు. ఇంకోవాడు వాడెవడు? అది తప్పు చెప్పారంటే ఏమైందంటే అరే ఇప్పుడు నేను ఉన్నా కదా, నేను పక్కన లేనంటే ఒక మాట సరే ఒక మాట చెప్పండి. సరే నువ్వు ఎట్లుకున్నావు? నేను చెప్పినా ఆపినా కదా అంటే ఇప్పుడు
చేస్తారు అవు అంటే నేను ఏమంటున్నా, నేను కాదని చెప్తలేను. ఇప్పుడు వాళ్ళు కొడుతుంటే కూడా ఎందుకు ఆపినా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, సరే మీరు చెప్తారు ఏంది ఇంకోటి కొడితే నేను ఎందుకు కూకుంటా అంటే ఇంకోటి కొడితే నేను ఎందుకు కూకుంటా? కొట్టేది ఉంటే నేను కొట్టానా? మీతోనే ఉంటుండు. నేను కొట్టేది ఉంటే నేను కొట్టానా అంటున్నా నేను. సరే ఒక మాట అబద్ధాలు ఎందుకు చెప్పినవరా మళ్ళా నాకు? ఇప్పుడు నేను దీనికి మీ కొడుకు ఇప్పుడు సాక్ష్యం ఉంటే నాకు చూపించమను. ఏమని నా కొడుకు వెనకాల అన్నాడు కదా ఆయన. తీసుకోండి అక్కడ దాకా ఇప్పుడు అంటే నా మాట ఏంటంటే ఫస్ట్ నా మాట పిలిపిస్తా మాట్లాడు పిలిపిస్తా నేను మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఈయన గురించి నాతో సరే ఇప్పుడు ఈ డాండియాకు వేరే నాకు చెప్పకుండా వేరేది ఎంత వరకు కరెక్ట్ నాకు తెలియదు. అడగండి సరే ఈయన మీ పక్కనే ఉన్నాడు కదా, చెప్పు నాకు చెప్పినాను మీరు పోతురు ఇంట్లో డాండియా పోతురని నాకు చెప్పిరా? నాకు చెప్పిరా ఒక మాట నా కొడుకు వచ్చిండు నైట్, మమ్మీ నేను డాండియా పోతున్నా, ఇమ్రాన్ నాకు చెప్పినా అందరం కలిసిపోతున్నాం అన్న. ఇప్పుడు నీకు చెప్పలేదు? అప్పుడు నాకు చెప్పలేదు. నాకు అది అడగండి, నాకు చెప్పలేదు. అన్న చెప్పాలని తెలియదు అనుకో, పొద్దున్న లేస్తే అన్న తాను ఉంటావు నువ్వు, అది తెలియకుండా ఎట్లా పోతావు నువ్వు? సమాధానం చెప్పు అన్నకు. నేను పోలేదన్న, అన్న నీకు చెప్పినా కదా నీకు అని చెప్పు. నువ్వు గట్టిగా మాట్లాడు, ఏది ఉన్నా గట్టిగా మాట్లాడు. ఇప్పుడు నువ్వు ఇట్లా నిన్న కూడా ఇట్లా మెల్లగా మాట్లాడే నువ్వు అదైతున్నావు. నువ్వు అదే మాట నువ్వు ముందటికెళ్ళి వాడు చెప్పొద్దు అంటున్నావు లైట్. దాని తర్వాత యాక్సిడెంట్ జరిగిందా? ఏం జరిగిందా? మంచిగానే ఉన్నాడు, అందరు మంచిగా. లాస్ట్ నా కొడుకుకి సరే ఇప్పుడు ఒక మాట చెప్పండి అంటే వాళ్ళు ఏమన్నా బయటోలా ఎప్పుడు అన్న తమ్ముళ్ళ ఉన్నారా? సరే నేను ఒకటి నేను గుట్ట నాకు అట్లా ఒక మాట కోపం వస్తుంది నా గురించి సరే నేను చెప్పాలి. నేను వద్దాను మళ్ళా నువ్వు చెప్పొచ్చా ఎంబటే? సరే నేను వచ్చిన అన్న ఇది ఇది ఇట్లా ఇట్లా అయింది నీకు చెప్పకుండా పోయిరు అని చెప్పేసి అయిపోతుండే కదరా. ఇప్పుడు ఏమనుకుంటాడు అన్న నీ గురించి? వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు, నువ్వు చెడ్డను అయిపోయినావు. ఇప్పుడు మీకు వీడిని కూడా తెలియదు అక్కడ దాకా. ఇక్కడ మీకు టాపిక్ తెలుసో తెలియదు. నేను చెప్పింది నిన్న నుంచి ఫోన్లు చేసి ఒక్కటే అడుగుడు, వాడిని ఎందుకు కొడుతులు ఏమిటి కొడుతులు అని సమాధానం చెప్పలేక నాకు అదైతుంది. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యాక్సిడెంటా లేకపోతే కొట్టిరా అది ఎక్కువ మాటికి అయితే యాక్సిడెంట్ అనే కన్ఫర్మ్ తెలుసు అంటే. కానీ ఏందంటే వీడికెళ్ళి ఒక్కొక్కటి ఎట్లా తెలుస్తుంది అంటే తెలుసు అంటే ఇప్పుడు ఒక మాట చెప్తా అంటే సరే అంటే మీరు చెప్తారు కరెక్టే మీరు చెప్తారు. ఇప్పుడు ఏదైనా వీళ్ళు నాకు చెప్పకుండా పోయారు, ఆడ ఏదో ఒకటి జరిగిపోయింది, ఓన్ వచ్చి అడుగుతారు, నాకు వచ్చి అడుగుతారు. వీళ్ళు చేసిన తప్పు మళ్ళీ వాళ్ళకి కనిపించ కదా నాకు తెలియదు ఈ మ్యాటర్ అని నేను చెప్తే అప్పుడు నమ్ముతారు. చేయి హర్షకు ఫోన్ చేసి విను. ఇప్పుడు నువ్వు ఇగో అంటే ఇగో నేను యాక్సిడెంట్ టాపిక్ అయ్యో అనిల్ టాపిక్ లేదంటే వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అన్న. ఏందంటే నాకు అబద్ధాలు చెప్పడం ఎందుకు? మేము అది చేసేటోళ్ళం, మీ నాడు ఒకళ్ళు చేసినట్టు ఎట్లుంటది? ఊరుకుంటావా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నేను ఏది ఉన్నా
నేను ఏదో నా మాట అయినానంటే నా మాట అయిన తర్వాత మీరు చెప్పండి. మసుతుంది నా కడుపులా. ఎవరికైనా కోపం బయట ఏం కొట్టలే కదా ఆంటీ, వాళ్ళు అన్న తమ్ముళ్ళగా కలిసి తిరుగుతారు, మళ్ళీ దానికి ఏం లేదు. చెప్పాలి కదా మీ అమ్మకి. ఏంది కొట్టినది ఫీల్ అవుతున్నా అన్న అన్న లెక్కనే ఊరుకుంటాడు అని చెప్పి ఎవరు ఎందుకు పట్టిస్తారు? అయ్యో నేను ఒక మాట చెప్తా అన్నారు అంటే ఆ మాట చెప్తే నిజాలు బయట చెప్తానని చెప్పి చెప్పారు. అది చెప్తే మాటలు దొంగతనం చేసిండా ఏం చేసిండా కొడుకు నాకు రుజువు కావాలి ఇప్పుడు. నేను అస్సలు ఊరుకోను, నేను ఊరుకోను. ఏమో తప్పు ఉందని చెప్పి తెలిసే కొట్టిండు, ఉత్తిగా కొట్టలే అంటే ఒకసారి అడుగుదాం మాట. సరే అంటే నాకు ఒకటి చెప్పండి, నాకు చెప్పకుండా పోవడం ఎంతవరకు కరెక్ట్? నాకు చెప్పండి, నాకు చెప్పకుండా పోయిరా అది ఎంతవరకు కరెక్ట్? నేను కూడా ఒప్పుకుంటా, నేను కాదంటలేను. ఈ అరే నేను నాకు అట్లా కొట్టాడు నాకు నేను ఒక మాట చెప్పాలా? ఇప్పుడు నేను ఓవన్ కొట్టా, నేను ఓవన్కి ఏం చెప్పా, ఓవన్ కర్మ వాళ్ళదని వదిలేస్తా. వీళ్ళందరూ చెప్పారు అదే, నువ్వు అంతా తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటావు ఇట్లా అవుతుందనే వాళ్ళ కోపాలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఉంటే నీ కొడుకు బాగుపడతాను 10 మంది నాకు చెప్పటోళ్ళు. అవంటే ఏమంటున్నా ఇప్పుడు సరేరా భయ్, మీరు ఇంతకు ముందు మీకు వీళ్ళు కొట్లాడుకుంటారు, వీళ్ళు కలిసిపోతారు. ఇమ్రాన్ ఖాన్ పంపి నీ కొడుకు బాగుపడతారు అన్నోళ్ళే ఉన్నారు, చెడిపోతారు అన్నోళ్ళు ఇవ్వలేరు. అది తెలుసా నీకు? నీకు బయట పేరు ఎట్లుందో తెలుసా? అయ్యే ఉందండి. మరి గదే కదా నాకు నమ్మకం ఎందుకు పంపించినా? ఇప్పుడు ఏం చేసిరా ఏం చేసిరా అని చెప్పి ఇప్పుడు సారీ చెప్పి మనం సారీ ఎందుకు ఇప్పుడు వాడు కాదు పోలీస్ స్టేషన్ ఎందుకు పట్టిస్తాడు? అట్లా చెప్తే నిజాలు బయట చెప్తారని చెప్పారు అంతే, దాని తప్ప ఏం లేదు. ఏమో పని చేసిండు అందుకే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా? హర్ష ఏడు ల్యాండ్స్కేప్ లోక్షిత్ వాళ్ళు వచ్చారు. పోలీస్ స్టేషన్ చిన్న విషయానికి పోతారా? మీరు ఒక అమ్మాయికి అర్థం చేసుకొని వదిలేయాలా కానీ మీరు ఇంకా అమ్మలాగా అంటే ఎవరికైనా అమ్మలాగా అంటే అమ్మలాగానే ఉండాలి నాన్న, కానీ ఆయన ఎట్లా చేస్తాడు? వాళ్ళ బాండింగ్ నీకు తెలియదు అంటే డైలీ కలిసి నువ్వే అంటున్నావు. నేనే షాక్ పొద్దున్న లేస్తే రాత్రి దాకా వీళ్ళతో నుండి వీళ్ళతో తిరిగి కొట్టిందంటే నాకు నమ్మబుద్ధి అవుతుంది. ఎంత కుళ్ళు ఉంది చూసిన వాడి మనసులో. వాడిని ఎప్పటి నుంచో కొడదామని చూస్తున్నాడు. వాటి ఈడికి రారా ఆడికి రారా ఈడికి రారా అని తీసుకోపోయాడు, నాకు కొడుకుని కొట్టిండు. అరే నువ్వు దిగురా బండి అంటే నువ్వు దిగురా, నువ్వు దిగురా. నాకు అవసరం లేదు, నువ్వు దిగురా. ఒకసారి సరే అది వదిలేండి. అరే మాట్లాడండి, చెప్పండి ఏమైంది చెప్పండి. నువ్వెవడ్రా? ఏమైంది ఏమైంది కరెక్టేనా? నాకు నీ బాధ అర్థమైంది. ఒకసారి నేను చెప్పేది రండి, నాతోనే తిరుక్కుంటా నాతోనే వండుకుంటూ తెలిసిన విషయాలు చెప్పకపోతే నా మాట నేనేమంటున్నా సరే 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 మీరు ఏం చేస్తారు కొడతారా కొట్టండి, నేను దానికి అంటలే. నేను అది కాదు చెప్పింది, నేను ఆయన కాదు చెప్పండి అంటే నేనేమంటున్నా నా మాట అయినా నేనేమంటున్నా. సరే వాళ్ళు వీడియో తీస్తున్నప్పుడు అన్న నేను ఈ టైం దాకా ఇట్లుండే, దాని తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు అని చెప్పేసి అయిపోతున్నాయి. పిచ్చోళ్ళగా తిరిగినా ఒక అన్న పిలుస్తాడు కదా, అన్న దగ్గర ఇట్లా చేస్తాడు కరెక్టేనా? నాకు చెప్పలేదా అంటే అంటే ఒక నిమిషం అనిల్ చచ్చిపోయిందా ఏమన్నా అయింది బాధ్యత ఉంది. తెలిసిన విషయాలు చెప్పకపోతే మీరు అర్థం చేసుకోలేరు, మీరు చెప్పేది అర్థం చేసుకుంటారు.
ఆంటీ అంటే నాకు కూడా నాతో ఉండేటోడు నన్ను అన్నాన్ని పిలిచేటోడు నా దగ్గర ఇట్లా దాసేయమంటదా నాకు మండదా నా కొడుకు దాచిన సాక్ష్యం ఉందారని తన చెప్పింది కదా ఆంటీ మీరు చూసిరా వీడియో చెప్పలే చూసా ఒక నిమిషం తెలుసా తెలియదా ఆంటీ కోపం వస్తది ఓరి బాలకావు సింగరా కొడక ఎందుకు దాచినావు నీ మీద ఎత్తేస్తుంటా బాలకావు ఒక్క నిమిషం ఆంటీ మీరు ఒడడం ఉంది కానీ మీరు అర్థం చేసుకున్నది లేదు నాకు మీ బాధ అర్థమైంది ఇంకో ఏ తల్లికైనా ఉంటది నేను పొద్దున్న లేస్తే నీతోనే ఉంటాను నేను ఉండడన్నానా నేను ఉండడన్నానా నా కొడుకును అవునా ఆంటీ నాకు బాధ కాదు ఆంటీ నాతో ఉండేటోడు నా దగ్గర నా చుట్టూ తిరిగి బాధ అనిలా లేదు నీ కడుపులో మీకు ఒక పెద్ద కొడుకుంటే కొట్టడా పగుంది వాని మీద నాకేం అవసరం అంటే పగుండే నాకేం అవసరం లేదా పగుంది వానికి తప్పు చేయలే చేస్తూనే ఉన్నాడు అవునంటే తప్పు ఇప్పుడు అనిల్ కూడా మీ కొడుకే అంటారు కదా నా కొడుకే అనిల్ సరే నేను ఒక మాట చెప్తా వాడు ఏమన్నా తప్పు చేసినా ఇక కొట్టద్దా వానికి తప్పు చేసినప్పుడు ఇప్పుడు నేను ఒకటి చెప్తా సరే మీరు ఇది ఇంటురు ఇమ్రాన్ దగ్గర అది నేను ఏది ఏం ఆఫీస్ లో ఏం ఇష్యూ అయినా ఈయన కళ్ళ పట్టి అడుగుతాను ఆఫీస్ లా ఒక ఇన్ఛార్జ్ లెక్క ఈయనకు పెట్టిన ఏడా ఏం బయట ఏం జరిగినా నీకు అడుగుతా నేను ఉంటలేను నా సినిమా పనుల నేను బిజీ ఉంటున్నా ఏది మంచి చెడు ఏమని అడిగితే నీకు అందరి ముందట కొడతా అన్నా నేను ఆ వీడియో తీస్తున్నాను నేను చిన్న మాటలు చెప్తలే వీని కొడతా నేను అన్నా నేను అయితే వీనికి అది ఉండాలి ఎవరైనా పోతుండ్రా అంటే ఇమ్రాన్ అన్న చెప్పిన హర్ష అన్న నేను రమేష్ అందరం కలిసి పోతున్నాం మనం అన్నప్పుడు మరి నీకు చెప్పకుంటే ఎట్లా పోతాడు ఎట్లా పోతావురా ఎట్లా పోతారా బార్కావ్ ఎట్లా పోతారా అంటే ఇప్పుడు అనిల్ కూడా మీకు కొడుకు అంటారు కదా ఒక నిమిషంలో వచ్చేది అనిల్ కూడా కాదంటే అనిల్ కూడా మీ కొడుకు అంటారు కదా ఇప్పుడు ఏదైనా మీ కొడుకు అయితే ఉన్నది చెప్పాలి కదా అంటే దాచి పెడతాను ప్రాణానికి ఏమన్నా అయిందా ఏమన్నా అయితే రాదా అయినా రాదా అంత వదిలేస్తా నా కొడుకుని పోలీస్ స్టేషన్ ఇస్తావా అంటే అంటే నేనన్నా కూర్చుంటా మనోడన్నా కూర్చుంటా ఎవరైనా కూర్చుంటా తప్పు చేస్తే నంబర్ కాదండి ఒక మాట చెప్తున్నా నాతోనే నాకు కూడా తెలియదు మీవాడు ఉన్నది తెలియదు నాకు ఒకటి చూసి అన్న నీతో ఇంకో సింగల్ ఉన్నాడు సింగల్ ఇక వీడే చూసిండు అదే కదా అండి ఆడొచ్చి చెప్తానే కదా ఒక నిమిషం మీ కొడుకు ఒప్పుకుండు అడగాలి మీకు నేను చెప్పేది అర్థమవుతుందా మీ కొడుకు ఒప్పుకుండా అంటే నేను చేసిన అదే చెప్తున్నా అర్థమైంది నేను ఏమంటాను తెలుసా తప్పు అయితే మన మీద రాదా అరే నీకు సగం తెలిసి చెప్పలేను మొత్తం నా కొడుకు చెడ్డోడైన చెడ్డోడని చేసిండు అయిండు కాదు నా మాట నా కొడుకు ఇచ్చి నేను సావన్నా ఇప్పుడు అనిల్ ఉన్నాడు అంటున్నావా అనిల్ పోయి తీసుకొని అనిల్ నీకు చెప్పిండా లేదా చెప్పకని అయిపోతుంది అంటే ఒక నిమిషం మీ ఇంట్లో ఏదైనా మీ కొడుకుకి ఏమన్నా అయింది ఓన్కని తెలుసు అది చెప్పలేదంటే మీకు బాధ అనిపించదా అరే వాడెంతనో వీడు కూడా మాటలు దాయద్దు ఇది పెద్దగా అయిందంటే ఇప్పుడు మనుషులు చచ్చిపోతే అరే చెప్పాలంటే నోరు తెరిచి చెప్పాలా తెలిసిన విషయాలు చెప్పాలి కదా అంటే తెలిసిన విషయాలు చెప్పాలి కదా
ఇప్పుడు మీరు ఏమంటారు ఆయన ఏం తప్పు చేసినా ఏం చేయొద్దు అంటారా కొన్ని సిచ్యువేషన్ చెప్పేటి ఉంటాయి కొన్ని సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా ఇప్పుడు సరే నేనే చెప్తున్నా ఇప్పుడు రేపటి రోజు పెద్దోళ్ళు అయిపోయి చెప్పకుండా వేరే ఏమంటున్నాను ఇప్పుడు ధన్మని ఏమన్నా మంద అవుతురు నాకు అనిపించారు ఇప్పుడు కొట్టద్దా కొట్టు అంటే ఇప్పుడు వీడు అన్న కదా ఏం అవసరం అంటే నాకు కుళ్ళు నీకు ఏం అవసరము మనం ఏజైంది నా ఏజైంది నాకు కుళ్ళు ఎందుకు ఉంటది ఒక మాట కొడుకును నిన్న దెబ్బలు ఒక్కొక్క దెబ్బ అంటే ఒక మాట తప్పు చేస్తే మీరు కూడా కొడతారు మీరు కూడా కొడతారు అంటే కొడతారు నేను తప్పు చేయడం నేను ఒకటే తప్పు నిన్న రాత్రి నేను మీతో మాట్లాడినా నేను దాని తర్వాత నేను ఏమన్నా అరే అనిల్ వాళ్ళు చెప్తారు వీడియోలో అది యాక్సిడెంట్ కాదు ఇట్లా వీనికి ఆ సంబంధమే లేదు మీరు ఎందుకు మీ ఓన్ కి బదలాం చేసిరు అన్నట్టు మీరు ఎందుకు ఆల్రెడీ మాట్లాడినామా లేదా పొద్దున మాట్లాడినామన్నా అంటే పొద్దున మాట్లాడినామా అంటే ఒకసారి అడగండి పొద్దున మాట్లాడితే పొద్దున మాట నిన్నేమైంది నీకు సోయలేదా అంటే మీకు కోపం ఇంకో అనిల్ తో ఉంటూ నా చుట్టూ తిరిగి మరి మాట చెప్పలేదంటే అది కరెక్టేనా మీరు కరెక్ట్ అంటారు ఇప్పుడు వీడు చెప్పలేదు నీకు ఉందా చెప్పలేదు అంటే అడుగు అంటే నా చుట్టూ తిరిగి ఇప్పుడు ఏమంటుండ్రా దొంగ దొంగ నిన్నే అంటుండ్రా దొంగ కాదంటే మనము ఇట్లాంటి విషయాలలో మనం తెలిస్తే చెప్పేయాలంటే లేకపోతే ప్రాణం పోతే మనమే వస్తుంది ఏదో జరిగింది అంతా వీనికే తెలుసు తెలియనట్టు యాక్టింగ్ చేస్తుండని అంటుండ్రా లేదు నేను విన్నానా ఇగో అన్న ఈయనకు చెప్పిండు ఇక్కడ ఆఫీస్ లో కూడా బయటికి పోయినా ఏడికి పోయినా నువ్వు హ్యాండ్ ఓవర్ తీసుకోరా అంటే రేపు పొద్దున ఈయనని కొడతాడు చెప్పకుండా అన్నకు చెప్పకుండా ఏం చెయ్యాలి అన్నకు చెప్పకుండా చెయ్యా అన్న నువ్వు అంతా కొడుతున్నా అన్న ఒక దెబ్బేసిండా కరెక్టే కదా నేను ఒక మాట చెప్తా నేను చెప్పేది పొద్దున్న నాతో ఒక నిమిషం వినండి ఒక్క నిమిషం వినండి నేను మాట్లాడేది నాతోనే ఉంటావా పొద్దున్న నువ్వు నాతోనే ఉంటావు కదా నాతో మీ కొడుకు మీకు కరెక్ట్ ఉంటాడు కానీ అందరికి కూడా కరెక్ట్ ఉండాలా ఎందుకు లేదా నేను అదే మాట్లాడుతున్నా మాట్లాడినండి మరొకసారి మాట్లాడినండి అంటున్నా నేను మాట్లాడినండి అంటున్నా అదే పొద్దున్న నాతోనే ఉంటావు కదా నేను ఆ రోజు ఆడ సీన్ల దగ్గర పోయినాం ప్రతి ఒక్కళ్ళని కలుసుకుంటా మాట్లాడుతున్నాం కదా లోక్షిత్ మరి ఒక మాట అన్న మరి నాకు ఈ విషయం తెలుసా అని చెప్పాలి కదా అన్నావు కదా ఇప్పుడు మీ కొడుకు నాతోనే తిరుక్కుంటా నాతోనే వండుకుంటూ ఇన్ని చూస్తుండు నేను ఇంత కష్టపడుతున్నా అసలు ఏమైనా తెలుసుకోనికి మరి తెలిసిన విషయాలు చెప్పకపోతే నాకెంత బాధపడాలి చెప్పండి నీకెంత కడుపుకొస్తుందో మరి నాకు కూడా అంతే వస్తుంది కదా అంటే కోపం యాక్టింగ్ చేసినావా కోపం చూడండి మళ్ళా ఇవ్వండి ఇవ్వండి మళ్ళా ఇంకో మీ కొడుకు కాస్కారి అండి నాకు నంది అర్థమైందా పక్కన ఉంటే గోతులు కోసి అడ్జేస్తారా అదే చెప్తున్నా పక్క నుండి చెప్పాలా చెప్పాలా పక్క నుండి గోతులు కొయ్యొద్దా అంటే అన్నావు కదరా పోలీస్ స్టేషన్ అన్నావు కదరా తప్పు చేసిన తీసుకోవచ్చారండి తప్పు చేస్తే ఎవరైనా వాళ్ళ లోపలికి మీరందరూ జరగండి వీడు పోలీస్ ఏం తీసుకోవద్దు అంటే వంద తప్పు తెలుస్తాయి కదా తీసుకోపోదామండి అవును ఊకోకండి అంటే ఇంకో తప్పు చేస్తే తీసుకోండి కొడుకును అట్లా కూర్చోబెట్టా ఇప్పుడు నేను చూడాలి ఒక్క నిమిషం తప్పు చేస్తే ప్రతి ఒక్కరు నేను తప్పు చేసినా నాకు కూడా శిక్ష పడుతుంది తప్పు ఒకటి చేస్తే శిక్ష అన్న పొద్దున మాట్లాడినా నా మొత్తం ఎందుకు భయం అన్నట్టు ఈయన కూడా నిన్న అదే మాట అన్నారు పోలీస్ స్టేషన్ అంటే భయం పడి మొత్తం తీసుకోవాలంటే
నిన్న తీసుకోవాలేమా ఎందుకు చెప్తారు ఆంటీ? తీసుకోవాలని నిన్న తీసుకోవాలేమా అదే ఇదంతా కథ జరగాలి కదా, ఏం కథ ఇదంతా కథ సీన్ ఆంటీ, చేయాలి కదా. నా ఇంట్లో నా తమ్ముడు అందుకే, చేసిన ఇట్లనే చేస్తా అందుకే, ఆంటీ, గుర్తు పెట్టుకోరి. అందుకే. నా తమ్ముడు చేసిన ఇట్లనే తెలుస్తుంది. చేస్తా. మీరు తెలుస్తుంది. నన్ను అర్థం చేసుకుంటలేరు. చేసుకున్నా. రేపటి రోజు అక్కడ ఏమన్నా అయితే నమ్మి నా కొడుకును మీ చేయలే ఒప్ప ఎత్తినందుకు బగ్గా చేసింది. అంటే నీ కొడుకు బగ్గా మనసుకు చేసింది. తెలుసు నేనేంది అని. బగ్గా చేసింది. అర్థమైందా? మీ కొడుకుకి సరే. తెలుసు నేనేందని. ఇంతకు మించి నేను చెప్పలేను. నా తమ్ముడు చేసిన ఇదే చేస్తా అంటే నేను అర్థం చేసుకోవాలా మీరు కొంచెం అన్న. కాదురా వాడుకో చెప్తే అయిపోతుండే కదరా. ఆ? వాడు చెప్పొద్దు నా కడుపులో కదా ఎంత అది ఉందో ఇప్పుడు ఆ వేదనకు నాకు అర్థం ఎవరు ఇస్తారా? ఇప్పుడు ఆయన ఏమంటుండు, నాకు చెప్పిపోలేదు ఆంటీ అంటుండు. ఆ? ఇప్పుడు ఆయన కూడా అన్నారా నేను? చెప్పలేదు, ఈయన చెప్పలేదు, మరి చెప్పలేదు, ఎందుకు ఏమైనా? చెప్పవురా? పోలే కానీ సార్. అంటే ఇంకో అన్న ఇంకో కొట్టక అయిపోయింది అంటే నేను మాట్లాడినా లేదు. పొద్దున మేము మాట్లాడుకున్నాం. మీరు లేదు, వచ్చి చదువుతావురా నువ్వు? లేదు ఇప్పుడు అనవసరంగా మీరు బంధం అయిపోయిండు, నిన్ను బంధం అంటే చేసిండు. పొద్దున మేము అయిపోయింది. మాట్లాడినాం అంటే మీరు ఇంకో ఇప్పుడు నాకు నా మనసులో అర్థమైంది నువ్వు అంత చెడు అయిపోయినావు. అంటే ఇంకో నేను చెడు ఉన్నా సరే పర్లేదు, నేను చెడు ఉన్నా సరే పర్లేదు, కానీ మీకు నిజం తెలిస్తే చాలు. బయట అంతకు జరిగేది మించి ఏం తెలియదా? ఇప్పుడు నాకు చెడులాగా అనిపించవచ్చు. నేను చూడాలి, నాకు ఏదో కోపం వస్తుంది. ఆంటీ ఏం చేయాలి హర్ష? ఒక ఇప్పుడు నిమిషం చెప్పు నేను. ఆంటీ, ఒక నిమిషము. నేను తప్పు చేసినానా, నేను తప్పు చేసినా లేదా తెలియదు. మీకు నేను చెడు కనిపించినా పర్లేదు, నాకు మీకు నిజం తెలిస్తే చాలు అంతే. ఈడు సేఫ్ అయితే చాలంటీ, అన్నకు కూడా మాకు కూడా. ఇంకో మధ్యలో ఇరకద్దు, ఓవర్ నాకు ఇరకద్దు అసలు అంతే. తట్టుకోలేకపోతున్నా తెలుసా బాధ. నిన్న నుంచి నా కొడుకుని అంటే నాకు కొట్టింది చూసి అర్థమైంది ఆంటీ, నాకు అర్థమైంది ఫోన్ల మీద ఆంటీ. ఫోన్ సరే. మాటలు అందరు చేస్తున్నారు. ఇమ్రాన్ ఎవరో చూసి అందరు ఫోన్ చేసి నీ కొడుకుని ఎందుకు అట్లా కొడుతున్నారు, వాడిని ఎందుకు కొడుతున్నారు అని ప్రతి ఒక్కరు అంటుండ్రు ఇమ్రాన్. అంటే కరెక్ట్ అంటే అర్థమైంది. ఇంకో ఏం చెప్పాలి వాళ్ళకు? అన్ననే కదా కొట్టింది, అన్న వాళ్ళే కదా అని చెప్పేయాల. అన్న వాళ్ళ దగ్గర తప్పు చేస్తే కొడతారు కదా, చెప్పకుండా బయట పోయిరా అని చెప్పాలా. నేను కదయ్యా, ఏదో అదే చెప్పేయాలా. ఇప్పుడు అదే వీళ్ళు అడుగుతున్నా అదే, చెప్పి ఇప్పుడు మీరు అదే వచ్చి చెప్తా. ఇలా చేస్తే ఇప్పుడు నడురా. ఇప్పుడు అది ఇప్పుడు వచ్చి మీరు ఇద్దరు లొల్లి పెట్టి అది చేస్తే అరే ఎట్లుంటుంది పొద్దున మాట్లాడినామన్నా, అయిపోయిందన్న బాధ. మొత్తం. చెప్తా నేను వీడియోలో బాధ. చెప్పమంటారు కదా, అదే బాధ చెప్తా అది. నేను. కన్న తల్లి బాధ తెలుసా, అది ఉట్టిగా రాదు. పొద్దున మాట్లాడినామన్నా ఆల్రెడీ, అంతా అయిపోయింది. ఉండాలరా, నేను ఒక మాట చెప్పాలా? ఇగో ఒక చిన్న తప్పుల వల్ల ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు సరే నేను ఒక మాట చెప్తా, మీరు ఏమన్నా తప్పు చేసిరు, ఏమన్నా చేసిరు, నేను ఓన్ వచ్చి అడుగుతా? హర్షని అడుగుతారా అడగనా? మళ్ళా అసలు నా తప్పు అరే నీ తప్పు లేదు వాడ. అరే నేను ఒక మాట చెప్పా, నువ్వు తీసుకోయి గుద్దినావు, నువ్వు తీసుకోయి కొట్టించినావు అంటలేము. నువ్వు పక్క నుండి ఎందుకు చెప్పలేదు? అంటే వాళ్ళ మాకు నువ్వు పక్క మాటలతోటి- నువ్వు చెప్పకుండా ఎందుకు పోయినావు? ఇవన్నీ వస్తాయి కదా. ఎడ్డి మొక్కపోడు కదా. అంత తెలివి ఉంటే బానే ఉండు వింటానా, అంత తెలివి లేకనే ఇట్లా. అంటే ఇంకో కొన్ని నిజాలు తెలిసి చెప్పకపోతే, కొన్ని నిజాలు తెలిసి చెప్పకపోతే మనం కూడా తప్పు చేసినట్టే అండి. ఒక్కొక్కరు చూసిరా అంటే కాల్స్ వచ్చే రకాలు ఉన్నాయి ఇవాళ రేపు. వింటానా ఏం తెలివి ఉందిరా బాకొనితానా? ఏమైనా ఉందారా తెలివి? తెలిసిన నిజాలు చెప్పాలి కదా అంటే, చెప్పక దాచి పెట్టినా తప్పే అంటే మన తప్పే సరే, నాకు అంటారు. ఒకటి చెప్పండి. ఈయనకి ఆయన మీద కోపం ఏమి ఉండొచ్చు, మీరు అంతగానం అదే అనుకుంటున్నారు. నిన్న కొట్టే దానికి ఇప్పుడు నేను ఏం ఉంచుకోవాలి? ఇప్పుడు నాకు అదే వస్తుంది. అట్లుంటే నాకు అదే వస్తుంది. పగలే ఉంటాయా ఏంది? ఎట్లా కొట్టిండు దెబ్బ? ఆ? ఎట్లా కొట్టిండు? నువ్వు కుంటావా ఇమ్రాన్? అంటే- అదంతా అంటే వదిలేసేయ్. ఒక నిమిషం. ఊరుకోను నువ్వు అంటే కుంటావా? నేను నీ కడుపు ఊరుకోను. మసలదా? ఇక నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నా ఇర్ఫాన్ ఏమన్నా తప్పు చేసిన అనుకో, అదంతా వదిలేసేయ్. ఇప్పుడు నిన్ను కొడతా. మీ అమ్మాయి అయ్యొచ్చి నన్ను తప్పు ఉంటే పట్టుకున్నాడు. రారా ఆంటీ, నా తప్పు ఉంటే రారు ఎందుకు ఎవ్వరైనా రారు 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 ఆ టైంలో నేను కన్నతల్లి రానియా. ప్రేమనే అది. ప్రేమ ఉంటది కన్నతల్లి ఉండదు. ప్రేమనే అది. అర్థమైందా? వస్తారు వీడు బయట ఎవరైనా. విషయం వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పలే. ఆ రీజన్ తో వీళ్ళు వచ్చి అదే point నాకు తో అర్థమైంది అన్న, వీళ్ళు మీ బాధ అర్థమవుతుంది అండి, కానీ మీరు అర్థం చేసుకుంటలేరు. వినండి, ఇంకో పొద్దున నుంచి పొద్దున నాతోనే ఉంటావా? నెల నుంచి ఉన్నోనికి నేనేమనంది ఆ రోజు ఒక్కరోజు ఎందుకు కోపం వస్తుంది? నా మనిషి ఇట్లా తప్పు చేస్తే నేను ఒక దెబ్బ వేద్దా? నాకు అంత రైట్ లేదా? రేపు తప్పు చేసి మంచి చేసినా నేను ఉంటా, చెడు చేసినా ఉంటా అంటే అది మీకు అర్థమైతలేదు. నేను చేసింది ఏం తప్పు ఏం చేసిన చేయాలి? నాకు అట్లా వస్తుంది బాధ. బాధ నాకు అర్థమైంది కాబట్టి అంటే గమ్మునున్నా నేను. నాతో తిరిగేటోడు రేపు తప్పేమని చేస్తే నేను ఉండాలా? నేను తప్పు నా కొడుకుని ఇంతవరకు ఒక దెబ్బ వేసుకోలేదయ్యా. కష్టమో నష్టమో మా పోరాలను సాదుకుంటున్నాం కానీ దెబ్బ కొట్టుకుంటాం అయితే ఏం లేదు. ఇప్పుడు నా తప్పు పోరగాళ్ళు కూడా చేసిండు. మాకు అట్లే ఉన్నారు. ఓ, తెలిసిన విషయాలు చెప్పకపోతే అది తప్పు కదా? ఒక మాట మీరు చెప్పండి. నా పొరగాళ్ళు కూడా మా మాట జవదాటి ఎక్కడికి పోరు, ఏది ఉన్నా మమ్మీకి అర్థమైతలేదండి నేను చెప్పేది. అన్న మీరు చెప్పండి అంకుల్, తెలిసిన విషయాలు చెప్పకపోతే అది తప్పు కదా? తప్పే, తెలిసిన విషయం చెప్పకూడదు. కోపం రాదా? చెప్పినట్టుంది కదా. చెప్పలేదు అంకుల్, మీకు చెప్పలే, మాకు చెప్పలే, అన్నకు చెప్పలే, ఎవరికి చెప్పలే. మీరు అర్థం చేసుకోండి. ఇంతకు మించి నేను ఎక్కువ ఏం ఇంకొక చెప్పలేను. దానికి చెప్పిపోయినావారా? ఇంకో దానికి చెప్పిపోయినావా? రాత్రి దాకా ఏం పనులురా మీకు? రోడ్ల పైన ఏం పనులురా?
నాకు ఒకటి చెప్పారు ఇది ఆడు టైం ఇప్పుడు వచ్చాడు ఇంటికి నాకు అంటే నేను ఒకటి ఫోన్ చెప్తా. చేయగానే ఏడు ఉన్నావు రా అనగానే అర్చన తాను ఉన్నా మమ్మీ అంటాడు తర్వాత అర్చన ఉన్నాడు కదా ధైర్యం మాకు. ధైర్యం మాకు. ఆయన పేరే చెప్తాడు హర్షుడు కదా ఆ నిమ్మలం లేదంటే ఇమ్రాన్ తాను ఉన్నాము ఇంకేం ధైర్యం కావాలన్నా మీరు ఉన్నాగా మాకు మాకు ఇంకేం ధైర్యం కావాలి నా పని అయిపోతుంది అందరు ఓవర్ది వాళ్ళు వెళ్ళిపోతారు మీరు ఉన్నారానే కదా రాత్రి 2 గంటలకు 3 గంటలకి అన్న దగ్గర ఏం పని ఉంటుంది మాకు ఒక మాట చెప్పండి 2-3 గంటలకు రాత్రి ఏడు పోతున్నారా ఎప్పుడైనా ఉంటే మేము చెప్తాము ఎప్పుడైనా ఈవెంట్లు పోతే అవి ఇవి చెప్తాం మరి ఏడు పోతున్నావు చెప్పరా మరి మరి ఏడు పోంది ఎక్కడ ఉంటున్నావు ఒక్క రోజు ఆడు తీసుకోపోదామంటే నేను పోయినా నెంబడి అంతే ఇప్పుడు వాడు మంచిగానే ఉన్నాడు రోజుల నుంచి నెల నుంచి ఏడ తిరుగుతుర్రా నాకు ఒకటి చెప్పు ఆయన నెల రోజు నేనన్నాడా అసలు ఫోన్ కూడా ఫోన్ ఎప్పుడో ఒకసారి పోతా ఆయనతోటి. వాడు అంటే అయ్యో ఇది జరిగే మంచిగా అయింది. ఎందుకు చెప్పండి ఈడ ఇప్పుడు నా ఇంకా ఇట్లా ఇట్లా బయట అటు ఇటు తిరుగుతురు ఏమైనా అయిపోతే ఇమ్రాన్కి తెలియదు ఈ మ్యాటర్ అందరికి తెలుసు. ఇంకోటి ఆడ అనిల్కి యాక్సిడెంట్ అయింది అది వాస్తవం యాక్సిడెంట్ అయింది అది నిజమా కాదా అనేది మనకు అనిల్ నోడుతుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న మాటలు ఎందుకంటే ఒకరికి ఒకరి మీద ఒకరు ప్రేమ ఉంటుంది. ఇప్పుడు దాంతో అరే అన్న నిజంగా ఇట్లా ఉండొచ్చు ఒక డౌట్ ఉండే అందరికి వీడు ఎట్లా నాకు పాడట్లేదు ఉంటది బాధ ఇంకా ఎక్కువ ఉంటది వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి వాళ్ళు చిన్నప్పుడు ఒకటే క్లాస్ వాళ్ళు మాకు ఎట్లా ఉంటది చెప్పు వాళ్ళు తాకిందట మేము కూడా అదే కదా మాకు కూడా కొంచెం బాధ అనేది ఉంటది కదా అదే ఆ ప్లేస్ నాకు కొడుకుంటే ఎట్లుంటాను ఊంచుకుంటే కూడా బాగాలేదు తెలుసా వాడు వేరు వీడు వేరేనా అట్లా లేదు ఎక్కువ వీళ్ళిద్దరితోనే ఇద్దరే కలిసి తిరుగుతారు. ఏమో నాకు ఒక్కటే చెప్తున్నా నా కొడుకు నీ చేతిలో పెట్టినా నా కొడుకు మీద ఎవరు చేయొద్దు ఏది ఉన్నా నువ్వు చూసుకోవాలి నువ్వే మాట్లాడాలి. కుట్టాలనిపించాలంటే నాకు ఏం చేయాలి చెప్తాను నీ బాధ్యత నువ్వు అట్లా చూస్తా అంటే నా కొడుకు నీ తను పంపిస్తా ఇమ్రాన్ లేకుంటే పంపను నేను చెప్తాను నేను పంపను లేకుంటే ఇప్పుడు సినిమా పనులు అవుతున్నాయి నేను అస్సలే పంపను ఇప్పుడు అట్లా అంటే నేను అన్ని తిరిగి చూడలేను కదా అంటే ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇన్ఛార్జ్ నాకు 10 మంది ఫోన్ చేసి కూడా ఎంత మంది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా నాకు చెప్పే కొట్టిండు నేను ఒక కొడుతున్నా అంటే ఓరు నాకు తెలియదు వచ్చిన తర్వాత మాటల్లో ఆపిన నేను తప్పు చేస్తే కూడా కొడతాడు ఒక దెబ్బ వేస్తే అది ఒక నిమిషం నీ గురించి రైల్వే క్వార్టర్స్ లకి వెళ్ళి కూడా ఫోన్లు వచ్చి బబ్లీ మరాఠా అబ్బాయి ఇమ్రాన్ తను పంపు ఎవరికొద్దు నీ కొడుకు అక్కడ మంచిగా ఉంటాడు దెబ్బేసింది నమ్మే నువ్వు ఉన్నావానే కదా సరే ఇప్పటికెళ్ళి ఏం కాదు ఏమైనా ఉంటే మీకు చెప్పే వాళ్ళ ఇంట్లో చెప్పేవా అయిపోతుంది.